హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్యా దేవరా చూసేయడం జరిగింది. యాక్చువల్లీ 1 AM షోకి వెళ్తాను. ఫ్యాన్స్ గోళ్ళ ముందు మనం రివ్యూ కాన్సన్ట్రేషన్గా పెట్టలేము, చూడలేము, సరిగ్గా అర్థం కూడా కాదు. అందుకే నీట్గా 8:40 షోకి వెళ్ళా. స్టోరీ ప్లాట్ ఏం నేను డిస్కస్ చేయను, నేను చెప్పను కూడా. మూవీ చూసి తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 hours 45 minutes టైం అయితే వర్త్ ఇట్ భయ్యా. బట్ ఫుల్గా సాటిస్ఫై అయ్యావా అంటే లేదు భయ్యా, నాకైతే ఫుల్గా వర్త్ ఇట్ అనిపించలేదు. ఇట్ వాజ్ ఓకే, పర్లేదు అనిపించింది మూవీ. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియో లైక్ చేయండి. మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి భయ్యా. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ స్పాయిలర్స్ మాట్లాడుకుందాం. చాలా ఈజీగా, చాలా సింపుల్ అండ్ క్లీన్గా చెప్పేస్తా. మూవీలో నాకు నచ్చినవి వచ్చి ఫస్ట్ హాఫ్ భయ్యా. ఫస్ట్ హాఫ్కి నేను ఏ పేరు పెట్టను, ఎందుకంటే చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ వెళ్ళిన ప్రొసీడింగ్స్ కానీ, హీరో ఇంట్రడక్షన్ కానీ, వీటిని డీల్ చేసిన విధానం కానీ చాలా బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ హాఫ్ మొత్తం. 2 ట్రైలర్లు చూసిన తర్వాత అనిరుద్ధ్ మ్యూజిక్ మీద చాలా డిసప్పాయింట్ అయ్యా. ఆ డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు ఫస్ట్ హాఫ్ లో. చాలా బాగా కొట్టాడు అనిరుద్ధ్ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే తోపు భయ్యా. చాలా కాలం తర్వాత చూసామేమో, బాగా సెట్ అయింది. అండ్ కొరటాల డైరెక్షన్ అయితే మ్యాజిక్ అంతే. ఫస్ట్ హాఫ్ చాలా బాగా చూపించాడు. అంటే ఆ రైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి, స్క్రీన్ ప్లే కూడా బాగుంది. విఎఫ్ఎక్స్ సముద్రంలో సీన్స్ దెబ్బేస్తే అనిపించింది, కానీ బాగుంది. ఆయన చాలా బాగా మేనేజ్ చేశారు ఆ సీన్స్ అన్ని కూడా. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు భయ్య. మెయిన్ దేవరా వైఫ్ క్యారెక్టర్ అయితే కరెక్ట్గా సూట్ అయ్యారు అనిపించింది నాకైతే. కొరటాల గారు అన్నారు ఒక అన్నోన్ క్యారెక్టర్ని తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి, కరెక్ట్గా సెట్ అయ్యారు దేవరా వైఫ్ క్యారెక్టర్కి. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ భయ్య. సెకండ్ హాఫ్ మొత్తం నెగిటివ్ అని చెప్పను. ఒక 20 minutes బాగానే వెళ్ళింది. సెకండ్ హాఫ్ వెళ్ళడం ఒక 20 minutes పర్లేదు అనిపించింది, కానీ ఎక్కువగా యూజ్ చేసుకోలేదు సెకండ్ హాఫ్ని. ఫస్ట్ హాఫ్ యూజ్ చేసుకున్నంత విధంగా సెకండ్ హాఫ్ని యూజ్ చేసుకోలేదు అనిపించింది. అంటే ఫైట్ సీక్వెన్సెస్ కానీ, సముద్రంలో ఫైట్స్ కానీ, వెళ్ళిన స్టోరీ వే కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రిడిక్టబుల్ ఉంటాయి. ప్రతిదీ గెస్ కొట్టచ్చు సెకండ్ హాఫ్ మొత్తం. ఈవెన్ క్లైమాక్స్ కూడా గెస్ కొట్టచ్చు భయ్య. అండ్ హై ఇచ్చే మూమెంట్స్ అయితే సెకండ్ హాఫ్లో ఏం కనిపించవు భయ్య. ఫస్ట్ హాఫ్లో వచ్చిన హై కాస్త సెకండ్ హాఫ్లో ఆ హై మూమెంట్స్ అయితే ఉండవు. ఎన్టీఆర్ ఒక డైలాగ్ అన్నారు, సెకండ్ హాఫ్ లాస్ట్ 40 minutes అయితే చాలా బాగుంటుందని. నేను దానికే డిసప్పాయింట్ అయ్యా. నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అంటే సెకండ్ పార్ట్కి మనల్ని హుక్ చేయాలి, ఆ ట్విస్ట్ కానీ, ఆ స్టోరీ ప్లాట్ కానీ. బట్ సెకండ్ పార్ట్ తీసే అంతలా ఇక్కడ ఏం లేదు భయ్య మూవీకి. అసలు అయిపోయింది, ఫస్ట్ మూవీతో ఎండ్ అయిపోయింది స్టోరీ మొత్తం. ఇంకేం లేదు. ఇప్పుడు కొత్తగా బలవంతంగా ఫోర్స్డ్గా స్టోరీ రాసి తీయాలన్నట్టు అనిపిస్తుంది తప్ప సెకండ్ పార్ట్కి మరీ మనం వెయిట్ చేసి అంతలాగైతే అనిపించలే. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా పసలేదు అందులో. అంత స్ట్రాంగ్ ట్విస్ట్ అయితే కాదు. నేనైతే ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయా. నేను చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ మొత్తం చూసినప్పుడు మింగితే దేవరా అనుకోవాలి అన్న డైలాగ్ అయితే వచ్చింది నాకు. సెకండ్ హాఫ్కి ఆ డైలాగ్ అన్నాను కూడా బాధేసింది. నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యా సెకండ్ హాఫ్కి. ఇక ఓవరాల్గా మూవీ చెప్పాలంటే ఫైనల్ వెర్డిక్ట్ వచ్చి ఇట్ వాజ్ ఓకే భయ్య. కొరటాల పర్లేదు అనిపించాడు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే తోపు, అందులో పేరు పెట్టడానికి లేదు. డ్యూయల్ క్యారెక్టర్ 2 చాలా బాగా చేశాడు. ఆల్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంది, టెక్నికల్ వర్క్ బాగుంది, విఎఫ్ఎక్స్ కూడా బాగానే అనిపించింది. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకేం లేదు. ఆ ఫియర్ సాంగ్, రెడ్ సీ మ్యూజిక్, ఈ రెండే అనిపిస్తాయి సెకండ్ హాఫ్ మొత్తం. పెద్దగా ఏం లేదు ఇంక సెకండ్ హాఫ్లో మ్యూజిక్ వైజ్ కూడా. ఓవరాల్గా 1 time వాచబుల్ భయ్య. సెకండ్ పార్ట్కి అయితే నాకు అంత వెయిట్ చేసే అంత మూమెంట్స్ అయితే ఏం లేవు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ tap the bell icon. Love you all. Bye.